అన్నాడీఎంకే తిరుగుబాటు నేతలకు మంత్రి పదవులు ఇచ్చిన పక్షంలో నైతికంగా దిగజారినట్టేనని వీసీకే పార్టీ శుక్రవారం ఓ హెచ్చరిక తరహా వ్యాఖ్య చేసింది. జయలలిత పార్టీని నిలువునా చీల్చి తనతో చేతులు కలిపిన రెబల్ నాయకులకు టీవీకే అధినేత విజయ్ మంత్రి పదవులు పంచుతారన్న ప్రచారం ఒకటి సాగుతున్న నేపథ్యంలో క్లీన్ పాలిటిక్స్ అంటూ అధికారంలోకి వచ్చిన కొత్త ముఖ్యమంత్రి తప్పటడుగులు వేయకూడదని కొందరు హితవు చెబుతున్నారు. మంత్రులను చేస్తామన్న హామీతో తన పార్టీని రెండుగా చీల్చారని అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి ఆరోపించగానే రెబల్స్ కు పదవులిచ్చే ఆలోచన తమకు లేదని టీవీకే ఇప్పటికే స్పష్టం చేసింది. కాంగ్రెస్, వీసీకే, లెఫ్ట్ పార్టీలు, ఐయుఎంఎల్ చేయూతతో అతి కష్టం మీద కనీస సంఖ్యాబలాన్ని చాటిన జోసెఫ్ విజయ్ను 25 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఆఖరి నిమిషంలో ఆదుకుని ఒడ్డున పడేసిన విషయం తెలిసిందే. తమకు ఏ పదవులు అక్కరలేదంటూ ప్రభుత్వం ఏర్పాటుకు మొదటగా సహకరించిన పార్టీల కంటే 25 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు విజయ్కు ప్రధానమైపోతారన్న ప్రచారాలు, అనుమానాలు సహజం. విప్ను ఉల్లంఘించి విజయ్తో చేతులు కలిపిన రెబల్స్ మీద ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుంది కనుక వారికి మంత్రి పదవులిస్తే విజయ్కు మరింత చెడ్డ పేరు వస్తుందన్నది వీసీకే వ్యాఖ్యల సారాంశం. అన్నాడీఎంకే సభ్యుల కొనుగోలుతో విజయ్ ఆదిలోనే డర్టీ పాలిటిక్స్ మొదలెడితే అంతం ఎలా ఉండబోతుందో అని స్టాలిన్ కూడా అంటున్నారు. పార్టీ ఫిరాయింపు చట్టం కింద రెబల్స్ మీద చర్యలు తీసుకోవాలంటూ పళనిస్వామి మనుషులు గవర్నర్కు ఫిర్యాదు చేయడం, 22 మంది ఈపీఎస్ వర్గ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని తిరుగుబాటు వర్గం స్పీకర్కు విజ్ఞప్తి చేయడం జయలలిత పార్టీ ఎదుర్కొంటున్న సంక్షోభ తీవ్రతకు నిదర్శనం. విజయ్ విజయం రెండాకల పార్టీని రెండుగా చీల్చింది. ఈ ప్రమాదం ఉన్నది కనుకునే విజయ్కు కొన్ని సీట్లు తక్కువ పడగానే ఆయనను అధికారంలోకి రాకుండా నిలువరించేందుకు అన్నాడీఎంకే, డీఎంకే మధ్య పొత్తు కుదిర్చే ప్రయత్నాలు ఢిల్లీ నుంచి జరిగినట్టుగా వార్తలు వచ్చాయి. అది ఫలించకపోవడంతో పాటు గవర్నర్ కూడా వ్యవహారాన్ని ఎక్కువ కాలం సాగదీయలేకపోయారు. చివరకు విజయ్ ప్రమాణ స్వీకారం అన్నాడీఎంకే పాలిట ప్రమాదంగా మారింది. ఏ హామీలు, బేరసారాలు లేకుండానే 25 మంది విజయ్ వైపు పరిగెత్తుకుంటూ వచ్చారని ఎవరూ అనుకోరు. కానీ పెద్ద దుష్ప్రచారం జరగకుండా, తనకు నేరుగా చెడ్డ పేరు రాకుండా విజయ్ జాగ్రత్త పడ్డం విశేషం. 5 దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని ఏలిన 2 ద్రవిడ పార్టీలను ఎన్నికల్లో వెనక్కి నెట్టడమే కాక జయ పార్టీని చీల్చి రాబోయే రోజుల్లో చిన్న పార్టీల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడవలసిన అవసరం లేకుండా చేసుకున్నారు విజయ్. తానే సీఎం కావాలన్న ఈపీఎస్ మొండితనం వల్లే ఈ పరిణామాలు సంభవించాయని చీలిక వర్గం అంటోంది. 2 వర్గాలు విప్పులను నియమించుకుని ఎదుటిపక్షం ఆదేశాలు చెల్లబోవని సభ లోపల వెలుపల యుద్ధం సాగిస్తున్నాయి. ఇటీవలి కాలంలో అన్నాడీఎంకే ఇంతటి విపత్కర పరిస్థితిని ఎదుర్కోలేదు. మహారాష్ట్రలో శివసేన 2గా చీలిన ఘట్టాన్ని రాజకీయ విశ్లేషకులు దీనితో పోల్చుతున్నారు. స్పీకర్, గవర్నర్ స్థాయి నుంచి సర్వోన్నత న్యాయస్థానం వరకు ఆ చీలిక వర్గాలు సాగించినటువంటి పోరాటం రేపటి రోజుల్లో తమిళనాడులో పునరావృతం కావచ్చునని అంటున్నారు. ఏది అసలు శివసేన అన్నది నిర్ణయించడంలో ఎన్నికల సంఘం అనుసరించిన విధానాలు, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చివరకు స్పీకర్ శాసనసభలో అధిక ఎమ్మెల్యేలు ఉన్న పక్షాన్నే గుర్తించడం వంటి పరిణామాలు తెలిసినవే. తమిళనాట జయలలిత మరణం తర్వాత తానే సీఎం కావచ్చునని అనుకున్న శశికళ జైలుపాలు కావడం, చివరకు ఆమె పార్టీకి దూరం కావడం, పార్టీపై పెత్తనం కోసం పన్నీరు సెల్వం, పళనిస్వామి మధ్య వివాదాలు, ఓపీఎస్ను సైతం బయటకు నెట్టి అన్ని పోరాటాల్లోనూ పైచేయి సాధించి పార్టీని ఈపీఎస్ తన వైపు నిలబెట్టుకోవడం చూసినవే. విజయ్ రాకడతో ఇప్పుడు ఆయన చేతి నుంచి కూడా పార్టీ జారి 2 ముక్కలైంది. విస్పష్టమైన తీర్పిచ్చే తమిళనాడు ప్రజలు ఈ మారు రాజకీయ అనిశ్చితికి తావిచ్చారు కనుక సుదీర్ఘకాలం పాటు అక్కడి రాజకీయాల మీద దాని ప్రభావం ఉండక తప్పదు.